ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు? నేనైతే బాగానే ఉన్నానండి. ఏదో ఒక ప్రాబ్లమ్స్ తోటి 1 వీక్ నుంచి అసలు మెంటల్ ఎక్కిపోతుంది. టెక్నికల్ ప్రాబ్లమ్స్ అనమాట. అప్పుడప్పుడు చెప్తూ ఉంటాను కదా! మీషో నుంచి ఇలా వచ్చింది, అలా ప్రాబ్లమ్ అయింది, ఇలా అయిందని. అసలు 1 వీక్ నుంచి అయితే నాకు మతిపోతుంది. రావాల్సిన డబ్బులు ఇంకా రాలేదండి. శనివారం యాక్చువల్‌గా అయితే ఫ్రైడే డబ్బులు పడిపోతాయన్నమాట. ఇప్పటికి మండే అయింది. టెక్నికల్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఇంకా పంపట్లేదన్నారు. ఈరోజు పంపిస్తన్నారు. ఇంకా పంపలేదు. మేబీ సాయంత్రం వరకు చూడాలి. అయినా పంపియకపోయినా కూడా మనం చేసేది ఏమీ లేదండి. ఎవరిని అడిగినా కూడా రెస్పాన్సే అవ్వట్లేదనమాట. చాలామంది నాకు కామెంట్ చేస్తూ ఉంటారు ఇన్‌స్టాగ్రామ్‌లో, "అక్క ఎలా బిజినెస్ చేయాలి ఏంటనేది." బిజినెస్ చేయటం ఈజీయే కానీ ఇలాంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేసుకుంటమే పెద్ద హెడేక్ అనమాట. అస్సలు కుదురుండదండి. ఇప్పుడు మనం నెలంతా కష్టపడిన డబ్బులు రాకపోతే ప్రాణం ఎలా కొట్టుకుంటదో చెప్పండి. అది కూడా కష్టపడిన డబ్బులు. ఏదో అలా కూర్చుంటే ఇలా నుంచుంటే డబ్బులొచ్చేసి పోనీలే ఏం కాదులే అనుకునే కాదు. ఆన్‌లైన్‌లో ఒక్క రూపాయి రావాలన్నా కూడా చాలా హార్డ్ వర్క్ చేయాలండి. చాలా పేషెన్సీ ఉండాలన్నమాట. చాలా చాలా ఓపిక ఉండాలి. ఆ ఓపిక ఎంతవరకు ఉండాలంటే మీకు సక్సెస్ వచ్చేంత వరకు. సక్సెస్ అనేది వచ్చేసిన వెంటనే పర్మనెంట్‌గా ఉండదు. మళ్ళీ అప్ అండ్ డౌన్‌లు అవుతూ ఉంటాయి. వాటిని తట్టుకుంటూ ముందుకెళ్తేనే మీకు ఒక్క రూపాయి రావాలన్నా అలాగే వస్తది. సో, మీకు చెప్పే ముందు నేను ఇవన్నీ చెప్తున్నాననమాట. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇన్‌స్టాగ్రామ్‌లో ఏదో ఒక ప్రాబ్లమ్ వస్తది. అంటే దాని టెక్నికల్ ప్రాబ్లమ్స్. ఎవరిని అడిగినా 10,000, 15,000 అడుగుతారు కానీ దాన్ని రిజాల్వ్ అవుతదని కూడా గ్యారంటీ లేదు. ఎవరి చేతిలోనూ పాస్వర్డ్‌లు అవి పెట్టకూడదు. మీరే రిజాల్వ్ చేసుకోవాలి. ఎలా చేసుకోవాలి? యూట్యూబ్‌లో చూసి, అయి చూసి, ఇవి చూసి రిజాల్వ్ చేసుకోవాలి. అదయిపోయింది. ఇప్పుడు మీషోలో మనం వర్క్ చేస్తున్నాం కదా! నాకు రావాల్సిన డబ్బులు ఇంకా రానే లేదనమాట. ఎంతమందికి కాల్ చేసినా రెస్పాన్సే లేదు. మళ్ళీ మనకి కాలు ఒకరు మేనేజర్ అని చెప్పేసి కాల్ చేస్తారు. "మేము మీకు 3 మంత్స్ మేనేజర్‌గా ఉంటున్నాము. మీకేమైనా ప్రాబ్లమ్ వస్తే మాకు చెప్పండని." ఆవిడనైతే 1 వీక్ నుంచి అడుగుతున్నానండి. అసలు నాకు ఈ ప్రాబ్లమ్ వచ్చింది. సేల్ డబ్బులు రాలేదు. సేల్స్ అసలు ఆవిడకే తెలీదు. తిరిగి నన్నే అడుగుతుంది. ఇదివరకు వచ్చినాయా? ఎప్పుడు వచ్చి సడెన్‌గా ఆగిపోయినాయి. ఎవరికైనా వచ్చినాయా? రాలేదా? లేదంటే టెక్నికల్ ప్రాబ్లమ్ అని మెసేజ్ వచ్చింది. తర్వాత పంపిస్తామని. అప్పుడే 4 రోజులు, 5 రోజులు అయింది. ఇంకా రాలేదు. అట్‌లీస్ట్ ఫాలో అప్ చేసినా కూడా రెస్పాన్స్ రాదనమాట. అంటే ఎలా అంటే వాళ్ళు ఎప్పుడిస్తే అప్పుడే తీసుకోవాలి. ఆ టైప్ అండి. అవన్నీ తట్టుకుని ముందుకెళ్తేనే మీరు వర్క్ చేసుకోవాలి. లేదంటే మీకు వర్కౌట్ అవ్వదు. నన్ను తిట్టుకుంటారు మళ్ళీ ఇలాంటివి చెప్పేవేంటక్కా అని. సో, కాబట్టి మంచి చెప్పే ముందు దాంట్లో ఉన్న చెడుని కూడా చెప్తున్నాను. మీరు యూట్యూబ్ ఓపెన్ చేయండి. ఎంసీసీ క్రియేటర్ క్లబ్ అని సెర్చ్ చేయండి. అంటే మీషో క్రియేటర్ క్లబ్ అనమాట. అక్కడ ఇన్‌స్ట్రక్షన్స్ అన్నీ ఉంటాయి. ఎలా స్టార్ట్ చేయాలి ఏంటనేది. చాలా ఈజీగానే ఉంటుంది. దీనికోసం పెద్ద కష్టపడక్కర్లేదు. కానీ ఓపిక ఉండాలి. చాలా చాలా ఓపిక ఉండాలి. ఇప్పుడు నాకు ఒక 10 చీరలు చూపించాలంటే అవన్నీ ఓపెన్ చేసి క్లియర్‌గా చూపించి, మళ్ళీ దాన్ని మడతపెట్టి, దాన్ని మళ్ళీ రిటర్న్ పెట్టి, ఆ డబ్బులు పడేంత వరకు కొంచెమైనా టెన్షన్ ఉంటుంది. ఒక 10,000 పెట్టామంటే ఖచ్చితంగా టెన్షన్ అనేది ఉంటదండి. 10,000 డబ్బులు పెట్టుబడి పెట్టామంటే రిటర్న్ వచ్చే వరకు టెన్షనే కదా! అదొకటి ఫేస్ చేయాలి మీరు. నెక్స్ట్ వచ్చేసి పెట్టిందల్లా కొంటారని గ్యారంటీ లేదు. పెట్టిన వీడియోల్లో చూస్తారని కూడా అస్సలు గ్యారంటీ లేదు. మీరు వీడియోలు పెట్టినా చూడకపోవచ్చు, లేదంటే కొనకపోవచ్చు. అయినా సరే మీరు తట్టుకోవాలనమాట. అలా ఉంటేనే ఈ బిజినెస్‌కి సెట్ అవుతారండి. లేదంటే కష్టం అనమాట. అంటే ఓపిక ఉండాలి. ఇంకా అన్నిటిని భరించాలి. డబ్బులు రాకపోయినా తట్టుకోవాలి. వచ్చినా కూడా అలా తట్టుకొని నిలబడాలి. రేపు ఏది కొనకపోయినా మీరు పెట్టిన ప్రొడక్ట్స్ ఏది కొనకపోయినా బ్రేకప్ అనేది ఇవ్వకూడదనమాట. బ్రేకప్ అనేది ఇవ్వకుండా డైలీ అలా పెట్టుకుంటూ వెళ్తూనే ఉండాలి. ఎలాగా కొంచెం అటు ఇటు హెల్త్ పాడైనా కూడా రెస్ట్ తీసుకొని మళ్ళీ స్టార్ట్ చేయాలనమాట. ఏంటి 6 నెలలు అవుతుంది మనకి ఏమి రావట్లేదని అనుకోకూడదు. 6 నెలలు అవ్వచ్చు. 6 నెలలు ఏం పట్టదులేని అనుకుంటున్నాను. ఎందుకంటే ఇన్‌స్టాగ్రామ్ ఈ మధ్యన బాగా యూజ్ చేస్తున్నారు కాబట్టి తొందరగానే గ్రోత్ అవుతది. ఇంతకీ స్టిచ్చింగ్ ఛానల్‌లో వీడియోస్ లేవండి. అంటే ఆల్రెడీ నేను ఒక 100 వీడియోల వరకు షూట్ చేసి పెట్టుకున్నాను. మొన్న ఏదో నొక్కబోయి ఏదో నొక్కేసాను. అవన్నీ డిలీట్ అయిపోయినాయి. దాన్ని వెతికి చిరాకొచ్చేసిందనమాట. ఎక్కడా లేవు. మొత్తానికి డిలీట్ అయిపోయినాయి. ఇంకా మాకు తెలిసిన వాళ్ళు ఉంటే వాళ్ళకి ఫోన్ చేసి ఏమన్నా బ్లౌజులు ఉన్నాయా కుట్టడానికని అడిగి మరీ తెచ్చుకున్నాననమాట. మన స్టిచ్చింగ్ ఛానల్‌కి వీడియో కావాలి కదా! సో, ఒక బ్లౌజు మళ్ళీ వాళ్ళు శారీ ఇచ్చారు. ఇంకొక 5 బ్లౌజులు ఇచ్చారు. అవన్నీ ఇప్పుడు నేను మళ్ళీ స్టిచ్చింగ్ కటింగ్ అవన్నీ పెట్టుకోవాలి. అసలు బ్రెయిన్ పని చేయట్లేదండి నేనేం చేస్తున్నా నాకే అర్థం కావట్లేదు. అందుకు 2 రోజులు మళ్ళీ కూల్‌గా ఉండి మళ్ళీ స్టార్ట్ చేశాననమాట. మనీ అయితే ఇంకా రాలేదు. ఆ టెన్షన్ నుంచి అయితే ఇంకా బయటకి రాలే కానీ, ప్రెజెంట్ స్టిచ్చింగ్ ఛానల్‌కి వీడియోస్ కావాలి కదా! నాకు ఎంత పనిలో ఉన్నా కూడా వీడియోస్ మాత్రం ఆపనండి. మన వాళ్ళు పాపం ఎప్పటినుంచో మనల్ని ఫాలో అవుతున్నారు. వాళ్ళ కోసం వ్యూస్ వచ్చినా రాకపోయినా కూడా పెడతాననమాట. ఇవి 3 వీడియోస్. మొత్తానికి 5 ఇదొకటి 6 బ్లౌజులు. ఈ 6 బ్లౌజులు నాకు ఎన్నాళ్ళు పడుతదేమో తెలీదు గానీ, అది నేను చెప్పాలనుకుంది ఏంటంటే, ఓపిక ఉండాలి ఫస్ట్ ఆఫ్ ఆల్. ఎన్నాళ్ళైనా సరే
ఎన్ని రోజులైనా సరే, ఎన్ని నెలలైనా సరే మీరు వేచి ఉండాలన్నమాట సక్సెస్ వచ్చే వరకు. మీరు యూట్యూబ్‌లోకి వెళ్ళిపోయి ఎంసీసీ అని కొట్టండి. అంటే మీషో క్రియేటర్ క్లబ్ అనమాట. ఎలా చేయాలి ఏంటని చెప్పేస్తారు. నేను దీంట్లో చెప్పినా మీకు అర్థం కాదు. కళ్ళతో చూస్తేనే అర్థమవుతది. స్టార్ట్ చేసుకోండి. కానీ చెప్పాను కదా, డబ్బులనేవి అంత తొందరగా రావు. ఎన్నాళ్ళకి వస్తదో కూడా తెలీదు. కానీ ఫస్ట్ ఏ ఊపుతో అంటే ఎంత యాక్టివ్‌గా ఉన్నారో లాస్ట్ వరకు అంతే యాక్టివ్‌గా ఉండేటట్టు ట్రై చేయండి. బాగా పెడితే మంచి